భాగస్వామ్యం పీపీపీ విధానంలో కొత్త మెడికల్ కాలేజీలను మార్చాలన్న యోచన విరమించాలని మాజీ మంత్రి మేరక నాగార్జున డిమాండ్ చేశారు. అది ఖచ్చితంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసే చర్యలని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ప్రకటించారు. గురువారం తాడిపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేరక నాగార్జున మీడియాతో మాట్లాడారు. మీటింగ్ పెడితే అక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి తీరు మర్చిపోలేం. ఎన్నికల్లో దాన్నే ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. వాళ్ళ పత్రికలు అలాగే రాసినాయి. స్వయానా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ప్రతి మీటింగు దీన్నే వాడుకున్నారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి నిర్వహణలో ఎక్కడా ఇబ్బంది జరగకూడదని, ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందాలని, పేదవారికి సక్రమైన పద్ధతిలో వైద్యం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తే దానిని వక్రీకరించారు. ఎంత దారుణం అంటే దాని మీద విషం కక్కారు, విషం రాతలు రాశారు. బహిరంగంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పిది, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడిన విషయాలు అందరికీ తెలుసు. ఉదాహరణకి ఈనాడు పత్రిక అయితే వైద్య విద్యను అమ్మేశారని పచ్చపత్రికలు ఇష్టం వచ్చినట్టు పుంకాలుగా రాసిన తీరు చూసాం. ఉదాహరణకి లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. మెడికల్ కాలేజ్ సీట్లు కూడా అమ్మేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లు తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తామని వీళ్ళు మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉన్నాం. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతాం. వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విస్తుర్లు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని తెలిపారు. ఈ భేటీ గురించిన వివరాల్ని మీడియాకి పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం 3 గంటల పాటు జరిగిందని అన్నారు. రాజధాని పోలవరం నిర్మాణం, నామినేటెడ్ పోస్టులు, నదుల అనుసంధానంపై చర్చించామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నీరు చెట్టు బిల్లులపై చంద్రబాబు ఆరా తీశారని చెప్పారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన టీడీపీ నాయకులు ప్రజలకు పోలిట్ బ్యూరో తరపున ధన్యవాదాలు తెలిపారు. శరవేగంగా తీసుకెళ్లిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి, దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇదే కాకుండా 8 వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలనో దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా
సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, ఫేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చందనం రక్షణకి సహకారం, ఏనుగుల సమస్యకి పరిష్కారం, 7 అంశాలపై ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంతర్రాష్ట్ర ఒప్పందం. 8 కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకారం. కర్ణాటక పట్టుకున్న ఎర్రచందనం అప్పగింత విషయంలోనూ చర్చ. ఎకో టూరిజం అభివృద్ధి, సాంకేతిక పంపకంపై అవగాహన. ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష. భవిష్యత్తులోనూ ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Bose Raj Garu, my heartfelt namaskars to you, sir. And in a short time, when I sought appointment with Karnataka government to talk about the issues between what we share regarding forest issues and about human and elephant conflict and forest borders and poaching and red sandal smuggling. So the moment I asked an appointment immediately for accepting our request within the shortest time possible, I'm quite grateful on behalf of Andhra Pradesh government, on behalf of Honorable CM Sri Chandrababu Garu, and my heartfelt greetings to one more time from people of AP too. So I felt though we shared borders, our meeting started with Kuvempu's a short verse from Kuvempu, the poet Kuvempu, Kavi Sampada, Kuppali Venkatappa Puttappa. And as I said earlier, more than a minister, more than a deputy chief minister, I'm a conservationist at heart. So the moment I was preparing for this meeting, so my office gave me about a small poetic verse from Kuppali Venkatappa Puttappa, and it really invoked a great feeling in me. I thought I would like to start with that. And I have great respect for Kannada language, and I feel sad to speak in English. Somewhere far away, England, we are able to, and sad part is we are able to communicate in English. And in a way it is good part, but the issue is sharing borders. I wish I could have learned Kannada to speak from my heart. But what my heart says is, I would like to recite the poetic words of Kuppali Venkatappa Puttappa. Aranyakke Hadu, it is a song for the forest. కందిపప్పు కోసం ఢిల్లీకి వచ్చాం. మంత్రి నాదెండ్ల ఏపీకి 1,00,000 టన్నుల కందిపప్పు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో కేంద్రం అనుసరించే NFSA ప్రకారం ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా 2001 సెన్సెస్ ప్రకారం కేంద్రం కేటాయించింది. దీంతో రాష్ట్రానికి రేషన్ కార్డులు భారీగా తగ్గాయి. పౌర సరఫరాల శాఖలో మాకున్న వివిధ విభాగాల్లో లీగల్ మెట్రాలజీ, వెయిట్స్ అండ్ మెజర్స్ చూసుకునే బాధ్యత కూడా మాది. సో ఖచ్చితంగా ఎక్కడైతే మేము సరఫరా చేస్తున్నామో వినియోగదారుడికి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా
క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పొరపాటు ఉండకూడదు అనేది చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సో కొన్ని తనిఖీలు చేసినప్పుడు 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ తనిఖీ చేశాం. 251 లెవెల్ మండల్ స్టాక్ పాయింట్లో మాకు కొన్ని సరుకుల్లో తేడా కనపడినప్పుడు కందిపప్పులో కానివ్వండి, పంచదారలో కానివ్వండి, అదేవిధంగా రాగిలో కానివ్వండి, రాగితో పాటు బెల్లం కూడా సరఫరా చేసే కొన్ని సంస్థలపైన, అదేవిధంగా పామాయిల్ సరఫరా చేసే సంస్థలపైన వీటన్నిటిని కూడా సమగ్రంగా విచారించి అన్ని చోట్ల ఇన్స్పెక్ట్ చేయించి ఎవరైతే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు కేసులు కూడా బుక్ చేశాం. సో ఆ పొరపాటు ఇంకొకసారి పౌర సరఫరా శాఖ ద్వారా ఎక్కడ కూడా జరగకుండా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా చాలా స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. అది మేము చేసి చూపిస్తాం రాబోయే రోజుల్లో. తప్పకుండా అది ఒక నమ్మకంతో ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. తప్పకుండా చేస్తాం. గత ప్రభుత్వంలో చేసినవి చాలా ఉన్నాయమ్మా. రేషన్ కార్డులు తొలగించారు. ఎవరైతే అర్హత ఉన్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత కలగకుండా చేశారు. మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం, కొత్త రేషన్ కార్డు డిజైన్ చేస్తున్నాం. ఆ కొత్త రేషన్ కార్డు డిజైన్ అవ్వగానే ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పాపం 2 కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక రేషన్ కార్డులో ఉండాలని కోరుకుంటారో వాళ్ళకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా త్వరలోనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సో కొత్త రేషన్ కార్డులు జారీ డెఫినెట్గా చేస్తాం. వీటితో పాటు మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు ఎందుకు ఉందంటే, పౌర సరఫరాల శాఖలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం. కాల్వ శ్రీనివాసులు. జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదల ఈ రాష్ట్రానికి అవసరమని, ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పార్టీ నాయకుల్ని పార్టీని అనుసంధానం చేస్తామని వివరించారు. తొలి 5 సంతకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులకి పార్టీకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం 2 కళ్ళని ఉద్ఘాటించారు. ఒక ప్రజారంజకమైన పరిపాలనకు మంచి బిగినింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం జరిగింది. 5 సంతకాలతోనే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కల్పించగలిగినారని కూడా పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా కొనియాడడం జరిగింది. ఈ 5 సంతకాల అంశాల అమలులో కూడా చకచకా జరుగుతున్న నిర్ణయాలు, ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు, రైతులు, వీటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు, అన్నా క్యాంటీన్లు లాంటి వాటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ పునాదుల మీద అయితే ఏర్పాటైందో ఒక సంక్షేమ శ్రేయోరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని ఎన్టీ రామారావు గారు కలలు కన్న ఆ విస్తృత ప్రయోజనాలను సాధించే దిశగా తొలి బలమైన అడుగులు చంద్రబాబు నాయుడు గారు వేశారు ముఖ్యమంత్రిగాని పాలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. మరి వీటితో పాటు ఇందాక చెప్పినట్లు 2 కళ్ళు లాంటి, రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి అమరావతిని పట్టాలెక్కించడం, పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం, ఈ 2 ప్రధానమైన లక్ష్యాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దోహదం చేస్తాయని కూడా పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఎందుకంటే వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం, వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో అంటే ఒక దశాబ్ద కాలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చని బలంగా నమ్ముతున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు వెనుకబడిన ఉత్తరాంధ్రకు సాగునీటి సదుపాయాలు పెంచడంతో పాటు అత్యంత కరువు పీడిత రాయలసీమకు
కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలను కూడా